సాయి పల్లవి ఏ ప్రాజెక్ట్ లో అడుగు పెడితే ఆ సినిమా సూపర్ హిట్. ముందు అమరన్, రీసెంట్ గా తండేల్. ఇదే స్పీడ్ లో తెలుగులో మరో సినిమా చేయాల్సింది పల్లవి. రేపో మాపో అనౌన్స్మెంట్ అనుకుంటూ ఉండగా ఇప్పుడు పల్లవి మనసు మారిందట. సినిమాకు నో చెప్తోందట. బలగం లాంటి బ్లాక్ బస్టర్ తీసిన వేణు ఆ వెంటనే ఎల్లమ్మ పేరుతో మరో సినిమా కథను రెడీ చేశాడు. నిజానికి ఈ మూవీలో నేచురల్ స్టార్ నాని నటించాల్సింది, దిల్ రాజు నిర్మించాల్సింది. అందుకు తగ్గ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. కానీ నాని తప్పుకున్నాడు. హిట్ 3, పారడైజ్ లాంటి మూవీస్ తో బిజీ అయ్యాడు. దాంతో వేణు ఎల్లమ్మ కథను నితిన్ దగ్గరికి తీసుకెళ్లాడు. యూత్ స్టార్ ఇమ్మీడియట్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వెనుక దిల్ రాజు ఉండడంతో మూవీని ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేద్దామన్నాడు. ఈలోపు రాబిన్ హుడ్, తమ్ముడు మూవీస్ కంప్లీట్ చేస్తాను అన్నాడు. నితిన్ డేట్స్ లాక్ అయ్యాయి. ఎల్లమ్మ పాత్ర కోసం సాయి పల్లవిని కలిస్తే మూవీ చేస్తానని చెప్పిందంట. డేట్స్ కూడా ఇచ్చిందట. కానీ ఇప్పుడు పల్లవి మనసు మారిందట. ఎల్లమ్మ మూవీ చేయడం కష్టం అంటోందట. దాంతో ఇదే కథలో కథానాయికగా మహానటి కీర్తి సురేష్ డేట్స్ అడుగుతున్నాడట వేణు. కీర్తి, నితిన్ గతంలో రంగ్ దేలో కలిసి నటించారు.